అందరికీ నమస్కారం అండి. 2024 ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మనసులో ఫీలింగ్ ఏంటంటే, ఎవ్వరు గెలిచినా గెలవకపోయినా, ఎవ్వరు ఓడినా ఓడకపోయినా సరే ఇద్దరు ఎమ్మెల్యేలు మట్టుకు ఓడిపోవాలి అని చెప్పి దేవుడికి దండం కూడా పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడిని కానీ, వాళ్ళ నాయకుడి ఇంట్లో ఆడవాళ్ళని కానీ, వాళ్ళ కొడుకుని కానీ ఇష్టానుసారంగా రాజకీయాలు ఉంటే రాజకీయాల వరకు మాట్లాడుకోవాలి. బట్ ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ అనేది రాజకీయంలో తీసుకురాకూడదు. ఆ హద్దులన్నీ దాటేసి ఒక కమ్మోడు కాబట్టి ఇంకో కమ్మోడిని ఏమైనా అనొచ్చు అని చెప్పే విధంగా ఈ వల్లభనేని వంశీని, ఈ కొడాల నానిని జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా వదిలేశాడు. సరే, కొడాల నానైనా సరే అతను పార్టీ పెట్టాక తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, ఇతను తెలుగుదేశం పార్టీలో గెలిచి జగన్ దగ్గరికి చేరాడు. అసలు దీనికి ముందు ఒక చిన్న పిట్ట కథ ఉంది, దాని అయితే నేను మీకు చెప్తా. అదే ఏంటంటే గన్నవరంలో విచ్చలవిడిగా గ్రావిల్ మాఫియా చేశాడు మన వల్లభనేని వంశీ. అది కూడా ఎప్పుడంటారా, 2014 నుంచి 19 వరకు. మీరు అడగొచ్చు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఆయన అంతలా ఉన్న విచ్చలవిడిగా గ్రావిల్ మాఫియా చేస్తూ ఉంటే అంటే, చంద్రబాబు నాయుడు పిలవడం జరిగింది, లోకేష్ పిలవడం జరిగింది. ఇంచుమించు ఒక 7-8 సార్లు పిలిచి నీ మాఫియా ఎక్కువైపోతుంది, ఒళ్ళు దగ్గర పెట్టుకో లేకపోతే కష్టం, అది ఇది అని చెప్పన్నారు. ఎలక్షన్స్ అయితే దగ్గరికి వచ్చాయి. ఆ ఎలక్షన్లో మళ్ళీ ఏదో ఒక విధంగా టికెట్ అయితే సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత స్వల్ప మెజారిటీతో అయితే తెలుగుదేశం పార్టీ తరఫున 2019లో గెలిచాడు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు నన్ను అంటావా, నువ్వేనా నాకు, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళిపోతా, నేను దొంగని, జగన్మోహన్ రెడ్డి గజ దొంగ కాబట్టి నా లాంటి వాళ్ళని చాలా మందిని కాపాడుతాడు, నువ్వు ఇంపార్టెంట్ అవసరంలా, నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెంట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇతన్ని కాపాడుతా ఇతనికి ఒక టాస్క్ అప్పచెప్పాడు. అదే ఏం టాస్క్ అంటే, నువ్వు కమ్మోడు కాబట్టి అవతల అధినాయకుడు కమ్మోడు, లోకేష్ కమ్మోడు, ఈ కమ్మ వర్గాన్ని టార్గెట్ చెయ్యి అంటే, ఒక కమ్మోడిని తిడితే జనాల్లో అసహ్యం వస్తుంది, చంద్రబాబు నాయుడిని లోకేష్ని కూడా అసహ్యించుకుంటారు అన్నట్టుగా చేశాడు. ఈ విషయంలో వంశీ మట్టుకు వంశీ సక్సెస్ అయ్యాడు. మళ్ళీ 2024 ఎన్నికల్లో అదే గన్నవరం నియోజకవర్గం దగ్గర భారీ మెజారిటీతో ఓటమి అయిపోయిన తర్వాత మనోడు అసలు ఆంధ్రప్రదేశ్లో కనిపించలేదు. ఎందుకంటే మనోడు చిన్న చిత్తగా తప్పులు చేసింది, పెద్ద తప్పులు చేశాడు. అందుకని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులకి అంటే ఇంచుమించు సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. 2023 ఫిబ్రవరి 23వ తేదీన ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ఇతను దాడి చేపించాడు. దాడి చేపించిన తర్వాత మా పైన దాడి చేశారని చెప్పి ఒక కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే అతను ఒక కేసు అయితే పెట్టాడు. ఆ కేసు పెట్టిన తర్వాత అది ఈ మధ్య ఏదో కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటే ఆ సత్యవర్ధన్ అనే అతన్ని ఇతను బెదిరించాడు. కులం పేరుతో దుర్భాషలాడి బెదిరించి నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా లేదా అని చెప్పి అన్నీ చేసి అతని చేత ఒక ఏదైతే స్టేట్మెంట్ ఇప్పించాడు, నేను రిటర్న్ తీసుకుంటున్నాను అని చెప్పి. మళ్ళీ అతనే ఏం చేశాడంటే, సత్యవర్ధన్ అనే అతను నన్ను భయపెట్టాడు, నన్ను ప్రలోభ పెట్టాడు, నన్ను క్యాస్ట్ పరంగా అనేక మాటలు అన్నాడు, అది ఇది అని చెప్పి అతనే మళ్ళీ కిడ్నాప్ కేసుని, SC ST అట్రాసిటీ కేసుని ఇవన్నీ కూడా పెట్టి పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పడమట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏమైనా ఊరుకుంటారా, వెంటనే హైదరాబాద్కి వెళ్ళారు, మనోడిని కారులో తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, ఇటువంటి వెధవలు ఇప్పుడు వల్లభనేని వంశీకి అయింది, నెక్స్ట్ కొడాల నాని పరిస్థితే. ఎందుకంటే మీరు చేసిన కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు, ఎప్పటి కర్మ అప్పుడు అనుభవించాల్సిందే. నోరుందని చెప్పి అసెంబ్లీలో ఏదైనా ఉపయోగకరమైన మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకుడు ఫ్యామిలీల గురించి, ప్రతిపక్ష నాయకుడు బాడీ షేమింగ్ల గురించి మాట్లాడినప్పుడే మీ విలువలు మీరు కోల్పోయారు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినా సరే యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మంచి పని చేశారా బాబు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుకుంటున్నారే కానీ, అయ్యో పాపం వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారా అని అనుకోవట్లా. ఇప్పుడు ఇతను అరెస్ట్ అవ్వడం, ఇంకా ముందుకు వస్తారు, ఇంకా ఇతని వల్ల మోసపోయిన వాళ్ళు, ఇతని వల్ల దగా పడ్డవాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి ఓన్గా కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరగద్ది. అసలు అరెస్ట్ అయిన తర్వాత ఇతను ఎన్ని రోజులు రిమాండ్ ఉంటాడా, అసలు కోర్టులో బెయిల్ వస్తుందా ఏందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంటే ఇతనికి రాకూడదని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇతని వెనకాల మన జగనాల ఏమన్నా చేస్తాడా, మళ్ళీ ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, రాకూడదు అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా కోరుకుంటా ఉన్నారు.